ప్రార్థన. మహోన్నతమైన దేవ, మహనీయుడా, కృపా కనికరం గల దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనములు తండ్రి. గత వారం అంతను అద్భుత రీతిలో నడిపించి మరొక వారంలో ఈ మొదటి దినమున సజీవ లెక్కలో ఈ వారంను ప్రారంభించుకోవడానికి మమ్మను నిలవబెట్టిన రీతిని బట్టి వేలాది కోట్లాది వందనములు ప్రభువా. అనునిత్యము ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఆయా బలమును చేకూర్చుకుంటున్నారో, విశ్వాసంలో తండ్రి నీ ప్రేమలో నీ సత్యంలో ఎదుగుచున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ప్రార్థిస్తుండగా వారు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, గొప్పవాడవు ప్రభువా. ఆనాడు మోషే పక్షమై ఉన్న దేవుడవు తండ్రి. అయా ఏ రోజు ఎందరైతే త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో, నేను దేనికి పనికిరానని ఆలోచించుకుంటున్నారో, అయా పనికిరాని వారిని, త్రోసివేయబడిన వారిని నీవు ఎన్నుకున్న దేవుడు అంటున్నావు. ఆనాడు మోషే చెప్పాడు ప్రభువా, నాలో ఏ యోగ్యత లేదు, నేను దేనికి నీ పనికిరాని వాడును, నేను మంద నాలుక కలిగిన వాడునని. అయితే మోషేతో నీ స్వరము వినిపించావు ప్రభువా. మోషే నీవే నాకు కావలసిన వాడవని మోషేని ఎన్నుకొని అద్భుత రీతిలో ఇశ్రాయేలు జనాంగంను నడిపించుటకు ఎన్నుకున్న దేవుడు ఈరోజు ఎందరైతే అలా తలంచుకుంటున్నారో, నేను దేనికి పనికిరాని వాడును, నన్ను లక్ష్య పెట్టడం లేదు, అయా త్రోసివేసిన స్థితిలో ఉన్నారు, త్రోసివేసిన రాయినే తలకు మూలరాయిగా చేయగలన దేవుడు ప్రభువా. మీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు తండ్రి. నీవు కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడు ఉంటున్నాడు, నీవు నిలబెట్టగా త్రోసివేయవాడు ఎవడు ఉంటున్నాడు ప్రభువా. నీ కరంపై ఎందరైతే దృష్టి ఉంచుకుని ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆదరించు, అద్భుత రీతిలో నిలబెట్టు ప్రభువా. అయా నీవు నిలబెట్టగా అనేక మంది ఇది అయా యెహోవా వల్లనే సాధ్యమని గుర్తిరిగే ధన్యతను దయచేతండి. ఈరోజు అంతట్లో నడిపించి బలపరిచిన నీ విధమును బట్టి వందనములు, స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.